అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సమక్షంలో తిరుమల ఆస్థాన మండపం వేదికగా నారాయణీయం సహస్ర గళార్చన రమణీయంగా సాగుతోంది. శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు నిరాటంకంగా కొనసాగనుంది. 1036 శ్లోకాలతో కూడిన శ్రీమన్నారాయణీయం కేరళ రాష్ట్రంలో సుప్రభాతంగా పారాయణగా ప్రాచుర్యంలో ఉంది. తమిళనాడులోనూ ఈ పారాయణ చేస్తున్న భక్తులు అనేక మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో ఈ పారాయణం ఏర్పాటు చేశారు. సుమారు 1200 మందికి పైగా సాధకులు స్తోత్ర సమర్పణ చేస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహస్ర గళార్చనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దశావతారాల రూపాలను దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మహిళలతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా తరలివచ్చారు. మన కార్యక్రమంలో కానీ మనం చేసే వ్యవహారాల్లో కానీ మనం ఎప్పుడు కూడా మెంటల్ ఫిట్నెస్ గురించి మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేయాలి. ఈరోజు కరోనా తర్వాత ఎస్పెషల్లీ పీపుల్ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ అవర్ మెంటల్ ఫిట్నెస్. మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుందంటే ఎమోషన్స్, ఆ రకమైన ఎమోషన్స్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు మాత్రమే మెంటల్గా ఫిట్గా ఉంటారు. ఎమోషనల్గా దేవుడితో మమేకమైనప్పుడు చెడు లక్షణాలన్నీ కూడా స్లోగా మనమే సెగ్రిగేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒక రకమైన మనకు మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం, మనకు మనం పరిశోధించుకుంటాం అనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే జరుగుతుంది. శ్రీమన్నారాయణీయం అంటే 100 దశకాలతో 1036 శ్లోకాలతో ఉన్న రమణీయమైన అద్భుతమైన కావ్యం అండి. మేమందరూ కలిసి ఒక 1200 మంది పైన సాధకులు ఇది నేర్చుకోవడానికి ఒక సంవత్సరం రోజులు పడుతుందండి. సంస్కృత కావ్యం ఇది శ్లోక రూపంలో ఉంటుంది. దాదాపు ఒక 20 ఛందస్సులు ఉంటాయి ఇందులో. వాటన్నిటితో కూడిన అద్భుతమైన రమణీయ కావ్యం ఇది. దీన్ని అందరూ నేర్చుకుని పారాయణ చేస్తున్నామండి. ఎప్పుడైనా భగవద్గీత పారాయణ చూసినాం కానీ ఇది ఫస్ట్ టైం అండి. నారాయణీయం హిస్టరీలోనే ఫస్ట్ టైం 1200 మందితో నారాయణం పారాయణ చేస్తున్నాం. దీనికి ఒక 6 గంటల సమయం పడుతుందండి. ఇది ముఖ్యంగా తెలుగు వాళ్ళకి తెలియదండి. ఇది ఇప్పుడు ఇంకా బాగా ప్రచారం అవుతుంది. కేరళలోనే ఇది బాగా ఫేమస్. మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో నారాయణీయం అనేది లేనే లేదు. ఇప్పుడు మనకు లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఈ మధ్య కొంచెం సౌందర్యలరి అది, కానీ నారాయణీయం అనేది అసలు చాలా మందికి చెప్తుంటే నారాయణీయం అంటే ఏంటిది అని అడుగుతున్నారు. భాగవత సారమే నారాయణీయము అని చెప్పేసి భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. దాన్ని 1036 శ్లోకాలతోనే నారాయణ భట్టతిరి రాసిండ్రు. దాన్ని నారాయణీయం. కేరళలో వాళ్ళు సుప్రభాతం లాగా చదువుకుంటారు నారాయణీయాన్ని. మనం ఇక్కడ ఎట్లా చదువుతామో సుప్రభాతము, వాళ్ళు దాన్ని అట్లా చదువుతారు.